హలో. గుడ్ మార్నింగ్. డే రొటీన్‌లో అయితే ఇది ఒక అలవాటయిపోయిందండి మాకైతే. సో, నేనైతే మార్నింగ్ యాజ్ యూజువల్ వాకింగ్‌కయితే వెళ్తూ ఉన్నా. హలో. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. యాజ్ యూజువల్ మార్నింగ్ లేస్తూనే మార్నింగ్ అయితే వాకింగ్‌కెళ్తూ ఉన్నామనమాట. హలో. వాషింగ్ మిషన్‌కి బట్టలయితే వేయాలి. సో, వేయడానికొచ్చాను. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. బట్టలు వేయాలంటే ఈజీగా వాషింగ్ మిషన్లోకి వేసేయచ్చు, కానీ తర్వాత ఆరేయాలంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది నాకు. కానీ తప్పదు, వేసుకోవాలి. ఎవరైనా ఆరేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆ వాషింగ్ మిషన్లో నుంచి తీసి. డైలీ వాషింగ్ మిషన్కి అయితే వేయను, కానీ అప్పుడప్పుడైతే వేస్తూ ఉంటాను అనమాట. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా వేస్తూ ఉంటాను. ఆ పాపకు సపరేటు, మాకు సపరేటు అలా వేస్తూ ఉంటానండి. వేసినప్పుడు మార్నింగే వేసేస్తూ ఉంటాను, లేదంటే ఈవినింగ్ వేస్తానండి. ఈవినింగ్ వేస్తే ఇంకా నైట్ డేలో కూడా ఆడతాయన్నమాట. సో, ఎండ కూడా పెట్టేశాను. బాగా ఎండ పడుతుంది అనమాట ఇటు సైడ్కి. సో, ఇటు సైడ్ అయినా పడుతుంది ఎండ. ఇది జెట్ ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది. సో, చూడడానికి బాగా గ్రో అవుతుంది అనమాట. సో, అప్పుడైతే స్ప్రింకిల్స్ చేస్తుంటే వాటరు. ఇప్పుడు అసలు అంత టైం కూడా లేదనిపిస్తుంది పాపతో. ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇంకా పెట్టేశాను, చెప్పాను కదా నైట్. సో, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. సో, ట్రై చేయాలి అని చెప్పి. ఓన్లీ బనానా, నార్మల్ ఓట్స్ అయితే వేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోలేదు. జస్ట్ చూసా. బాగున్నాయి తినడానికైతే. కాజు ఇక్కడే పెట్టాను మార్నింగ్ మా హస్బెండ్కి వేసి ఇచ్చాక. కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంది కాబట్టి హనీ వేసుకుంటున్నా. ఈ చీమలు ఎక్కడ చూసినా వచ్చేస్తాయి, అది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఈ తేనెకి మాత్రమే పడతాయి. నార్మల్ మార్నింగ్ చేసుకునే దానికంటే ఓవర్ నైట్ ఓట్సే బాగున్నాయి అనిపిస్తుంది తింటూ ఉంటే. ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు అలా తీసి ఒక స్పూన్ అలా పెట్టుకోవచ్చు అనమాట, స్వీట్ తినాలనిపించినప్పుడు. నిజంగానే బాగున్నాయండి. స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అని చెప్పాలి. సో, స్వీట్ తిన్నట్టు ఉంటుంది మనకి, ఆ క్రేవింగ్స్ అనేది పోతాయి. స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటారు కదా వాళ్ళకి. ఫ్రిడ్జ్లో పెట్టింటాను కాబట్టి సో కూల్గా ఉంటుంది. సో, మార్నింగ్ కూడా తినడానికి బాగుంటుందండి ఓవర్ నైట్ ఓట్స్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బాగానే ఉన్నాయన్నమాట. సో, మార్నింగ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుందన్నమాట. సో, ఎక్కువ కలిపేసాను అనుకుంటాను. సో, నాకైతే ఫుల్గా అనిపిస్తుంది కొంచెం తింటూనే. సో, ఇంకా అది తినలేకపోతున్నాను. ఇంకా అది అలానే పెట్టేసి తినాలి అనిపించినప్పుడు జస్ట్ అలా ఒక స్పూన్ తినేస్తూ ఉంటాను. సో, మ్యాక్సిమం నేను స్వీట్ తక్కువ అండి తినడం. సో, నేను ఎక్కువ హాటే ఇష్టపడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఏదో ఒక రోజు అలా స్వీట్ తినాలనిపిస్తుంది. సో, ఇంకా అది అలానే ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట ఇప్పుడు. నాకైతే ఇంకా ఫుల్ అనిపిస్తూ ఉందన్నమాట కొంచెం తింటూనే. అది కూడా కూలింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేస్తూ ఉన్నాను. సో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ధనియాలు, అల్లం కాదు, వెల్లుల్లి వేసుకున్నా, అలానే పచ్చిమిర్చి వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా, మిక్సీ పట్టేసి గోంగూర అయితే పెట్టేసానండి. మగ్గిపోతూ ఉంది. నేనైతే గోంగూర చేయడం ఫస్ట్ టైం ట్రై చేయాలి అనిపించింది. సో, అందుకోసమే ట్రై చేస్తూ ఉన్నాను.
ఫస్ట్ ఇది మిక్సీ పట్టేస్తే మరి అది మగ్గిపోతుంది అంతలోగా. ఆకే కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. గోంగూర పచ్చడి అయితే ట్రై చేయాలనిపించింది అనమాట. సో అందుకోసం మార్నింగ్ గోంగూర కనిపిస్తుంది, గోంగూర అయితే తీసేసుకున్నాను అండి. ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఎలా వచ్చిందో ఏంటో చూడాలి. అనుకుంటున్నారా, బాగా అనుకుంటున్నారా మీరైతే చెప్పండి. అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అది జస్ట్ అది పులుపు ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ తినరండి. ఇప్పుడైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మ్యాక్సిమం మేము ఎక్కువ మష్రూమ్ అయితే తినడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. సో వీక్లీ వన్స్ డెఫినెట్లీ ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. ఎందుకంటే దాంట్లో విటమిన్ డి ఉన్న పదార్థం ఇది ఒక్కటే చాలా తక్కువ ఉంటాయి కదా, దానిలో ఇది మష్రూమ్లో ఉంటుంది. సో మ్యాక్సిమం మేమైతే మష్రూమ్ తినడానికి ట్రై చేస్తాము ఈ విటమిన్ డి కోసమే. సో ఇక్కడైతే కాఫీ చేస్తూ ఉన్నాం అండి. కాఫీ తాగాలి, ఎందుకంటే ఆ రోజు పాలు లేవు, తీసుకొచ్చింది లేట్గా తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. సో ఆఫ్టర్నూన్ అయింది. సో కాఫీ అయితే చేసుకొని తాగేసాను. సో ఇక్కడ మష్రూమ్ అండ్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. పన్నీర్ వచ్చి హోమ్మేడ్ ఇంట్లో చేశానండి పన్నీర్ అయితే. సో పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు, పాలు అయితే విరిగిపోయాయండి. సో అందుకు పన్నీర్ చేసేసాను, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. సో డెఫినెట్లీ ఎప్పుడు ఏం ట్రై చేయను, కానీ ఎప్పుడైనా ఇలా విరిగిపోయినప్పుడు డెఫినెట్లీ పన్నీర్ అయితే చేస్తూ ఉంటాను. కొన్ని టిఫిన్స్ తిన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ కాఫీ ఉండాలండి, లేదంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకైతే. సో డెఫినెట్లీ టిఫిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా కాఫీ అయితే తాగుతాను, అది అలవాటు అనమాట. సో మార్నింగ్ లేస్తూనే ఏం తాగాను, కానీ టిఫిన్ తర్వాత మాత్రం కంపల్సరీ ఉండాలి. సో అది కూడా కొన్ని టిఫిన్స్కి అయితే డెఫినెట్లీ ఉండాలండి. కొన్ని టిఫిన్స్కి పర్లేదు ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అవుతాను, కానీ కొన్ని టిఫిన్స్ ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ కాఫీ కావాలి అనిపిస్తుంది అనమాట. సో ఇంకా రోజు లేట్ అయిపోయింది. సో కాఫీ అయితే ఆఫ్టర్నూన్ అయినప్పటికైనా 12:30 ఏమో అయింది, కానీ కాఫీ చేసుకొని అయితే తాగాను అనమాట. సో ఇక్కడైతే నేను మష్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అండి, మష్రూమ్ కర్రీ చేసేస్తూ ఉన్నాను. అందరూ చేసే స్టైల్లోనే అమ్మ నేర్పించిందండి. సో ఇదైతే మష్రూమ్ కర్రీ ఈరోజు అలా చేస్తూ ఉన్నాను అనమాట. పచ్చిమిర్చి వేసేసి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసేసుకొని, ఆనియన్స్, సో అంతే అండి. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం వేయలేదు, పోపు పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను అనమాట నార్మల్గానే. సో ఇది సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే సండే కాబట్టి చికెన్ ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా తక్కువ వేసి చేశాను. సో ఇక్కడ వచ్చి మా ఆడపడుచు పిల్లలు వస్తారు అంటే వాళ్ళ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేయలేదు, అవి బాయిల్ చేసేసి పెట్టానండి. సో వాళ్ళు వచ్చేసి లంచ్ చేసేసారు. లంచ్ చేసేసాక ఇంకా వాళ్ళకి ఈవినింగ్ అలా స్నాక్స్ చేసి పెడితే హ్యాపీగా తింటారని చెప్పేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే చేస్తూ ఉన్నా అండి. ఇక్కడ వచ్చి గెన్సిగడ్డలు అంటారు కదా, స్వీట్ పొటాటో అయితే ఒక సైడ్ బాయిల్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఓవెన్లో పెట్టాను, అది కొంచెం గట్టిగా అనిపించింది అనమాట, అది డిఫరెంట్గా. సో అందుకే మళ్ళీ వాటర్లో వేసి పెట్టానండి. సో ఇంకా వాళ్ళు కూడా తినేస్తున్నారు స్వీట్ పొటాటో అండ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫస్ట్ స్వీట్ పొటాటో తింటే తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తానంటే ఫస్ట్ అది తినేస్తూ ఉన్నారనమాట టీవీ చూసుకుంటూ. ఇంకా వాళ్ళు తినేసి ఇంకా టెర్రస్ పైకి వెళ్ళారు. అంతలోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ నేనైతే దేవునికి పూజ చేస్తూ ఉన్నానండి. ఇంకా రేవాన్స్కి హాలిడేస్ కాబట్టి డెఫినెట్లీ ఇంకా పాప దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా పిల్లలు అంతే కిందకి వచ్చేసారు. ఇంకా నేను కాఫీ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ కదా, సో ఇక్కడ కాఫీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట 2 times. కొట్టు మామని కొట్టాపి తగిలినా నీకు పడుకో పడుకో. ఆర్వి ఆర్వి చూడాలి.